సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వనపర్తి గడ్డను, వనపర్తి నేలను, వనపర్తి నియోజకవర్గాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఒక నియంత పాలనకు ఆత్మగౌరవం పేరిట సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి అనే నినాదం తీసుకొచ్చి వనపర్తి ప్రజలందరినీ చైతన్యపరిచి వనపర్తి ప్రజలకు గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ఎమ్మెల్యేలు ఎంతున్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంతున్నారు, వనపర్తి ప్రజలకు ఏం కావాలా, మీరు చేసింది ఏంటి, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ప్రజలు ఏం కోరుకున్నారు, మీరు ఏం చేసింది అనే దాని మీద మేము ప్రజలకు తీసుకెళ్ళినాం. వనపర్తి ప్రజలందరూ దాన్ని నమ్మి వనపర్తి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించి వనపర్తి ప్రజలు ఊహకందని వనపర్తినే కాదు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గంలో ఊహకందని తీర్పిచ్చిన వనపర్తి ప్రజలందరికీ నాతో పాటు అప్పుడు నాకు సపోర్ట్ చేసి మా ముఖ్య ఎలక్షన్లో అప్పుడు మాకు టైం తక్కువ ఉండే కాబట్టి ప్రజలకు వెళ్ళి గుడ్ మార్నింగ్ వనపర్తిని, గుడ్ మార్నింగ్ పెబ్బేరని, గుడ్ మార్నింగ్ మండల్స్ పేరు మీద ప్రతిరోజు పొద్దున్నే అసలు మీరు నన్ను కొంతమంది ఆ టైంలో నేను ప్రచారం చేయను, నేను మేఘారెడ్డి మీరు గెలిపించిన ఎమ్మెల్యేను, మీ బిడ్డను, మీ వనపర్తి బిడ్డను, మళ్ళొకసారి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ఇట్లా ఈ పాత 6 గ్యారెంటీలతో పాటు కేంద్రం తీసుకెళ్తే ప్రజలు దాదాపు అందరూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి డిసైడ్ అయి ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్లో దాదాపు 66.56% పోల్ అయింది. ఆ ఓట్లు వేసిన అందరికి మళ్ళొకసారి నమస్కారం. నేను మొన్న ఇంటింటికి దాంతో పాటు నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా వనపర్తిలో. నేను మార్నింగ్ 7:30 నుంచి సర్గలాభం నుంచి అన్ని బూతులు విజిట్ చేసుకుంటా వస్తున్నా. పోలింగ్ సార్ ఎట్లా ఉందని చూసుకున్న క్రమంలో 9:30 వరకు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఉన్నారు, 9:30 వరకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బయట ప్రచారం చేస్తున్నారు. 9:30 తర్వాత ఆ పోలింగ్ బూతుల ఏజెంట్లు కానీ బయట ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఎవరు కనిపించారు. దానికి కారణం ఏంటి, బీఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి, దాని మీద లోతుగా విశ్లేషించిన అవసరం ఉంది. అన్ని కాన్స్టిట్యూషన్ జరిగినట్టుంది, స్పెసిఫిక్ గా వనపర్తిలో ఎక్కువ జరిగింది. మొన్నటి వరకు మేము బీజేపీ అడ్డ చేసింది, బీజేపీ ఇట్లా చేసింది, మా దిక్కదాన్ని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారు, మమ్మల్ని ఐటీ ఈడీ దాడుల మీద బెదిరిస్తున్నారు. మరి ఐటీ ఈడీ హైదరాబాద్ లా తెలంగాణ రాష్ట్రంలో అయితే వనపర్తిని మరి కబ్జాలు ఇవి ఈ మిగతా కార్యక్రమాలు దీని మీద కూడా బెదిరికొని బీజేపీకి సరెండర్ అయినరా, బీజేపీకి మీరు అమ్ముడు పోయినరా, బీజేపీ పార్టీకి అమ్ముడు పోయినరా? ఇక్కడున్న నాయకుడు కానీ అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతా మీ ఇష్టమేనా? బీజేపీ పార్టీని తిడతారు, పొద్దున 9:30 తర్వాత వాళ్ళకు సరెండర్ చేసి మీ ఏజెంట్లతో సహా బయట చెప్పేటలతో బయటికి పోయారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, వనపర్తి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ బీఆర్ఎస్ మన బీఎస్పీ నుంచి ఆయన తీసుకొచ్చి బీఎస్పీ పార్టీకి రాజీనామా చేపించి నాగర్కర్లో నిలబెట్టి బలిపశం చేసిన ఆయనను ప్రవీణ్ కుమార్ గారు కూడా వీరికి క్షమాపణ చెప్పాలి. మోసం చేసిన వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెవికాల బంధం అని మా గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా వేదికల మీద చెప్పారు. అదే నిజం చేసింది. దానికి వాళ్ళు ఇక్కడున్న నాయకులు సమాధానం చెప్పాలి. అక్కడ ఎక్కువ బుక్కులు చదువుకున్నారు కదా వీళ్ళు, అక్కడ ఇక్కడ ఎగిరైనా ఆ ఎక్కువ బుక్కులు చదువుకున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు వనపర్తిలో ఒకడేమో పాలు అమ్ముకున్నాడు అంటారు, ఒకడేమో టిప్పర్ డ్రైవర్ అంటారు, ఒకరేమో ఇంకా ఆయనకి ఏ హోదా అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరు నిలబడకూడదా? మీరు సమాధానం చెప్పండి. మీ పొలిటికల్ హిస్టరీ తీయండి, నా పొలిటికల్ హిస్టరీ తీయండి. అంటే మేము గ్రౌండ్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు వచ్చినాం, మీరు అట్లా వచ్చిరా? సమాధానం చెప్పాలి. గడిచిన అంటే పాత ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే. ఇంతకు ముందంటే వాళ్ళు ఒకటి మాట్లాడితే నేను కూడా 2 మాట్లాడినా, వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు నేను అంత దిగజారి మాట్లాడదలుచుకోలేదు.
వాళ్ళకి ఏం పని పాట లేదు, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు. కానీ నేనేం మాట్లాడను. వాళ్ళు ఆత్మసాక్షి మీద, వాళ్ళు మనస్సాక్షి మీద వాళ్ళే ఆలోచన చేసుకున్నారు. కడుపులో కత్తెరలు పెట్టుకొని విషం కక్కుతున్నారు. కడుపులో కత్తెరలు పెట్టుకొని విషం అంటే విషం కక్కుతున్నారు. ఆ విషయం కట్టడానికి కారణం బయట చెప్పేది ఒకటి, చేసి దానికి అంతా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఎవరితో చాలా లోతుగా ఆలోచన చేస్తారు. 14 రోజుల్లో నన్ను తీసుకొచ్చి తీర్పిచ్చిన వనపర్తి ప్రజలు, వాళ్ళు మా ఆస్తి, మా తాత జాగీరు, మా అబ్బా జాగీరు, మా వనపర్తి ప్రజలు పట్టం కట్టించారు, 100 ఏళ్ళ వరకు రాసిచ్చారు అనుకుంటున్నారు. అట్లా కాదు బిడ్డ, మీరు మంచి చేస్తే ఓట్లు వేస్తాం, లేకపోతే ఇంటికి పంపిస్తాం అని వనపర్తి ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళా June 4th రోజు కూడా మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా పెద్ద మెజార్టీ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని దీవిస్తున్నారు. దాంతో పాటు ఇంకా కొంతమంది ఎవ్వరు ఏం కుట్రలు చేసినా, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే చాలా మేధావిని అనుకుంటున్నాడు, ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గిస్తే వీక్ అవుతానంట. నేను June 4వ తారీఖు నాడు ఎంత మెజార్టీ వస్తుంది, ప్రజలు నాకు ఎంత సపోర్ట్ చేసిండ్రు, అవన్నీ అది కూడా వాళ్ళకి తెలుస్తుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కోసం నిన్నటి వరకు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిన ప్రతి ముఖ్య లీడర్కు, మండల్ లీడర్ కానీ, కాన్స్టిట్యూన్స్ లీడర్స్ కానీ, గ్రామ లీడర్ కానీ, వార్డు మెంబర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళందరితో పాటు మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని దీవించి, మా కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పెద్ద ఎత్తున మాకు బిడ్డ మేము ఎంబడి మేమున్నాం, మీరు ముందరకు అని చెప్పిన వనపర్తి నియోజకవర్గాల 2,73,000 మంది ఓటర్లకు ఈ పత్రిక ముఖంగా శిరస్సు వచ్చి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. దాంతో పాటు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ వనపర్తి నియోజకవర్గంలో చాలామంది శత్రువులు, అంటే ఈ వనపర్తి మా జాగీరు ఉండే, లేకపోతే నా ఫ్యామిలీ, లేకపోతే ఆయన ఫ్యామిలీ, లేకపోతే ఇంత ఫ్యామిలీ, పొద్దున పూట ఒక జెండా, రాత్రి పూట మాట్లాడుకుంటారు, చాలా సీనియర్లను చెప్పుకుంటారు, చాలా బుక్కులు చదివిన వాళ్ళు, నేను నెంబర్ 2 అన్నవాడు, నెంబర్ 3 అన్నవాడు, నెంబర్ 4 అన్నవాడు, చెప్పుకున్న వాళ్ళందరూ నా వెనక సీట్ అన్నవాడు, ముందర సీట్ అన్నవాడు చాలా చెప్పుకున్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ వనపర్తి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి మీ ఏజ్ అయిపోయింది, రెస్ట్ తీసుకోవని చెప్పారు. వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా మేఘారెడ్డికి ఏం చెడ్డ పేరు తీసుకురావాలి, మేఘారెడ్డికి ఎట్లా బట్ట కాల్చి మీనేయాలి, మేఘారెడ్డికి ఎట్లా ఏం చేయాలి అనే దాని మీద అదే పని మీద ఉన్నారు. మీరు అదే పని మీద ఉండండి, అట్లనే కుమిలిపోతారు మీరు. నేను ఏం మచ్చలేకుండా నేను గిట్టనే ఉంటా, వనపర్తి ప్రజల కోసం ఇట్లనే సేవ చేస్తా. వనపర్తి ప్రజల కోసం నీవు వద్దు బాబు, నువ్వు వనపర్తి నుంచి వెళ్ళిపోయిన వరకు నాకు ఎంత చేతనైతే అంత నేను సేవ చేస్తా. ఒక్కసారి వనపర్తి ప్రజలు వద్దనుకుంటే అందరికి పోయి శిరస్సు వచ్చి నమస్కారం చేసి మంచిదని త్యాగ్ చెప్తా పెద్ద మనసుతో. కానీ వీళ్ళలాగా కుళ్ళు రాజకీయాలు నేను చేయను, కుళ్ళు రాజకీయాలు నాకు రావు. నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రక్తంలో లేదు అది, అవన్నీ దృష్టిలో పెట్టుకున్నాలి. దాంతో పాటు ఈ రికార్డెడ్గా చెప్పాలన్నా చెప్పకూడదు, కానీ మన పత్రికా మిత్రులు కొంతమంది ఇంతకుముందు కూడా చెప్పినా, ఇట్లా అఫీషియల్గా చెప్పాలి, మళ్ళీ చెప్తున్నా. పీర్లగుట్ట దగ్గర శ్రీనివాసపూర్ శివార్లో కొన్ని ప్లాట్ల ఇష్యూ ఉంటే దానిలో నాకు ఎలాంటి సంబంధం లేదు. వనపర్తి నియోజకవర్గంలో కానీ నేను సర్పంచ్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ నా మెంటాలిటీ ఏది తెలుసు, నాకేం తెలియదు. నా వర్షన్ అంతా ఒకటే, ఒక్కసారి ఒక పని చేస్తే పక్కా చేయాలి. ఆ రోజు కలెక్టరేట్లో అదే చెప్పినా, మళ్ళీ మధ్యలో కొంతమంది మిత్రులకు చెప్పినా, ఈరోజు కూడా అధికారికంగా అంటే రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నా. నేను ఆయన అప్పుడు ఉన్నది, ఆయన బర్త్డే రోజు ఒక తోటకు పెంచుకొని, ఒక ఫామ్ హౌస్ పెంచుకొని, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయినా కూడా పాత డేట్ల సంతకాలు పెట్టి ప్రొసీడింగ్ ఇచ్చిండు. సరే ఎట్లు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, పత్రికా మిత్రుల కోసం ఇచ్చిండు, మంచిదే. కానీ దాన్ని రికార్డులలో మార్చాలి కదా, మార్చలేకుండా కలెక్టర్ గారితో నేను 2-3 టైమ్స్ డిస్కస్ చేసినా, అందులో కలెక్టర్ గారు కూడా తప్పేం లేదు. కలెక్టర్ గారి నోటీసులు లేకుండానే అక్కడున్న లోకల్ తహసీల్దార్ మీద ప్రెజర్ పెట్టి ఆ పవర్ ఉపయోగించి, అధికారం ఉపయోగించి కొన్ని తప్పులు చేసినాడు. నేను ఆ తప్పులు చేయను, దాన్ని అప్డేట్ చేసి దాన్ని పక్కా ప్రణాళికతోన ఆ పత్రికా నగర్ అనేది ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్లలో కానీ ఫెన్సింగ్తో సహా చేసి అందులో ఒక ఈగ వాళ్ళకు కూడా చేసే బాధ్యత నాది. దానికి కొంచెం టైం పడుతుంది, అది నేనే చేస్తా, అదంతా పక్క చేస్తా. కాబట్టి ఎవరైనా మనుషులలో కొంచెం అటు అటుండి తిక్క మెసేజ్ పెట్టి అవన్నీ కొంతమంది 99% చాలా మంచి మిత్రులు వనపర్తిలో, 1% కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నా.
నాకు పత్రికలతో మంచి సంబంధాలు ఉంటాయి, మంచిగా మెయింటైన్ చేస్తా. మీరు మార్చి పోయిన 9వ తారీఖు నుంచి నన్ను మీరు అందరు గుండెలు పెట్టి చూసుకున్నారు, మిమ్మల్ని కూడా నేను గుండెలు పెట్టి చూసుకుంటా. మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ దీంతో పాటు ఫైనల్గా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు నిన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నిక నాకు తెలుస్తుంది. మొన్న నాకు ఇచ్చిన మెజారిటీ కంటే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది, ఆ పైనే వస్తుంది. కాబట్టి అంత పెద్ద ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించినందుకు వనపర్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇంకా టైం ఉంది, మీరు ఎవరన్నా మాట్లాడాలంటే ప్రశాంత్. ఇట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గిస్తే వీక్ అవుతానంట. నేను జూన్ 4వ తారీఖు నాడు ఎంత మెజార్టీ వస్తుంది, ప్రజలు నాకు ఎంత సపోర్ట్ చేసిండ్రు, అవన్నీ అది కూడా వాళ్ళకి తెలుస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కోసం నిన్నటి వరకు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిన ప్రతి ముఖ్య లీడర్కు, మండల్ లీడర్ కానీ, కాన్స్టిట్యూన్స్ లీడర్స్ కానీ, గ్రామ లీడర్ కానీ, వార్డు మెంబర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళందరితో పాటు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి మా కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పెద్ద ఎత్తున మాకు బిడ్డ మేము ఎంబడి మేమున్నాం, మీరు ముందరకు అని చెప్పిన వనపర్తి నియోజకవర్గ 2,73,000 మంది ఓటర్లకు ఈ పత్రిక ముఖంగా శిరస్సు వచ్చి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. దాంతో పాటు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ వనపర్తి నియోజకవర్గంలో చాలామంది శత్రువులు, అంటే ఈ వనపర్తి మా జాగీర్ ఉండే, లేకపోతే నా ఫ్యామిలీ, లేకపోతే ఆయన ఫ్యామిలీ, లేకపోతే ఇంత ఫ్యామిలీ, పొద్దున పూట ఒక జెండా, రాత్రి పూట మాట్లాడుకుంటారు. చాలా సీనియర్లను చెప్పుకున్నట్టు, చాలా బుక్కులు చదివిన వాళ్ళు, నేను నెంబర్ 2 అన్నవాడు, నెంబర్ 3 అన్నవాడు, నెంబర్ 4 అన్నవాడు, చెప్పుకున్న వాళ్ళందరూ నా వెనక సీట్ అన్నవాడు, ముందర సీట్ అన్నవాడు, చాలా చెప్పుకున్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ వనపర్తి ప్రజలు కర్రు కాల్చి వాట పెట్టి మీ ఏజ్ అయిపోయింది, రెస్ట్ తీసుకోవని చెప్పారు. వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా మేఘారెడ్డికి ఏం చెడ్డ పేరు తీసుకురావాలి, మేఘారెడ్డికి ఎట్లా బట్ట కాల్చి మీనేయాలి, మేఘారెడ్డికి ఎట్లా ఏం చేయాలనే దాని మీద అదే పని మీద ఉన్నారు. మీరు అదే పని మీద ఉండండి. అట్లనే కుమిలిపోతారు మీరు. నేను ఏం మచ్చలేకుండా నేను గిట్లనే ఉంటా. వనపర్తి ప్రజల కోసం ఇట్లనే సేవ చేస్తా. వనపర్తి ప్రజల కోసం నీవు వద్దు బాబు, నువ్వు వనపర్తి నుంచి వెళ్ళిపోయిన వరకు నాకు ఎంత చేతనైతే అంత నేను సేవ చేస్తా. ఒక్కసారి వనపర్తి ప్రజలు వద్దనుకుంటే అందరికి పోయి శిరస్సు వచ్చి నమస్కారం చేసి మంచిదని త్యాగ్ చెప్తా పెద్ద మనసుతో. కానీ వీళ్ళలాగా కుళ్ళు రాజకీయాలు నేను చేయను. కుళ్ళు రాజకీయాలు నాకు రావు. నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రక్తంలో లేదు అది. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నాలి. దాంతోపాటు ఈ రికార్డెడ్గా చెప్పాలన్నా చెప్పకూడదు, కానీ మన పత్రికా మిత్రులు కొంతమంది ఇంతకుముందు కూడా చెప్పినా, ఇట్లా అఫీషియల్గా చెప్పాలి, మళ్ళీ చెప్తున్నా. పీర్లగుట్ట దగ్గర శ్రీనివాసపూర్ శివార్లో కొన్ని ప్లాట్ల ఇష్యూ ఉంటే దానిలో నాకు ఎలాంటి సంబంధం లేదు. వనపర్తి నియోజకవర్గంలో కానీ నేను సర్పంచ్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ నా మెంటాలిటీ ఏది తెలుసు, నాకేం తెలియదు. నా వర్షన్ అంతా ఒకటే. ఒక్కసారి ఒక పని చేస్తే పక్కా చేయాలి. ఆ రోజు కలెక్టరేట్లో అదే చెప్పినా, మళ్ళీ మధ్యలో కొంతమంది మిత్రులకు చెప్పినా, ఈరోజు కూడా అధికారికంగా అంటే రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నా. నేను ఆయన అప్పుడు ఉన్నది, ఆయన బర్త్డే రోజు ఒక తోటకు పిలుచుకొని, ఒక ఫామ్ హౌస్ పిలుచుకొని, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయినా కూడా పాత డేట్ల సంతకాలు పెట్టి ప్రొసీడింగ్ ఇచ్చిండు. సరే ఎట్లా ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, పత్రికా మిత్రుల కోసం ఇచ్చిండు, మంచిదే. కానీ దాన్ని రికార్డులలో మార్చాలి కదా, మార్చలేదు. మార్చలేకుండా కలెక్టర్ గారితో నేను 2-3 టైమ్స్ డిస్కస్ చేసిన. అందులో కలెక్టర్ గారు కూడా తప్పేం లేదు. కలెక్టర్ గారు నోటీసులు లేకుండానే అక్కడున్న లోకల్ తహసీల్దార్ మీద ప్రెజర్ పెట్టి, ఆ పవర్ ఉపయోగించి, అధికారం ఉపయోగించి కొన్ని తప్పులు చేస్తున్నాడు. నేను ఆ తప్పులు చేయను. దాన్ని అప్డేట్ చేసి, దాన్ని పక్కా ప్రణాళికతోన ఆ పత్రికా నగర్ అనేది ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్లలో కానీ ఫెనిసింగ్తో సహా చేసి, అందులో ఒక ఈగ వాళ్ళకు కూడా చేసే బాధ్యత నాది. దానికి కొంచెం టైం పడుతుంది, అది నేనే చేస్తా. అదంతా పక్కన చేస్తా. కాబట్టి ఎవరైనా మనుషులలో కొంచెం అటు అటుండి తిక్క మెసేజ్ పెట్టి అవన్నీ కొంతమంది 99% చాలా మంచి మిత్రులు ఉన్నారు. బట్లో 1% కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నా. నాకు పత్రికలతో మంచి సంబంధాలు ఉంటాయి, మంచిగా మెయింటైన్ చేస్తా. మీరు మార్చి పోయిన 9వ తారీఖు నుంచి నన్ను మీరు అందరు గుండెలు పెట్టి చూసుకున్నారు, మిమ్మల్ని కూడా నేను గుండెలు పెట్టి చూసుకుంటా. మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ దీంతో పాటు ఫైనల్గా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు నిన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నిక నాకు తెలుస్తుంది. మొన్న నాకు ఇచ్చిన మెజారిటీ కంటే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది, ఆ పైనే వస్తుంది. కాబట్టి అంత పెద్ద ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించినందుకు
వనపర్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇంకా టైం ఉంది. మీరు ఎవరైనా మాట్లాడాలంటే ప్రసాద్